ఎవరైనా సరే పార్టీ మారినప్పుడు ఒకటే స్వరం వినిపిస్తూ ఉంటారు. అదేంటంటే మేము అధికార పార్టీలు ఉంటే మెరుగైనటువంటి అభివృద్ధికి చేయగలుగుతాము, ఫండింగ్ కూడా రావడానికి ఈజీగా ఉంటుంది. అదే ప్రతిపక్షం ఉంటే మమ్మల్ని ఎవరు దేకే పరిస్థితి ఉండదంటూ కూడా ఇది ఒక మంత్రం అయితే చెప్పిస్తూ అధికార పార్టీలు జంప్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా దానం నాగేంద్ర గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జంప్ అయినటువంటి నేపథ్యం ఆయనకు ఉంది. సో మరి ఏంటి ఇటు దానం నాగేంద్ర విషయంలో కడియం శ్రీహరి విషయంలో మరి ఏంటి అంటే స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, వాళ్ళు రాజీనామాలు చేస్తారంటూ కూడా రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అధికారికంగా వాళ్ళు ఎప్పటికీ ప్రకటించలేదు. సో ఏంటి మరి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? ఉప ఎన్నికలు వస్తున్నాయా రావట్లేదు? అంటే ముఖ్యంగా ఇది ఉప ఎన్నిక వస్తుందా రాదా అనే అంశాన్ని పక్కన పెడితే గతంలో కూడా రాష్ట్రంలో అధికార పార్టీలోకి ఆ ప్రాంత అభివృద్ధి కోసం పోయినటువంటి ఎమ్మెల్యేలను మనం చూస్తూ వచ్చినాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు కోరుకోలేదు, ఒక అహంకారి కోరుకున్నాడు. ఆ అహంకారితోనే మేము ఉండలేమని చెప్పేసి అక్కడ నుండి వచ్చి ప్రజల పక్షాన ఉండి ప్రజలతోనే కొట్లాడుతున్నారు ఇప్పుడున్నటువంటి నాయకులు. వాళ్ళు బాధ్యత గల ఓటేసిండ్రు, ఆ ప్రాంత ప్రజలు ఓట్లేసారు కాబట్టి వాళ్ళకి అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంది. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు పనిచేయడానికి కోసం అక్కడ పార్టీ మారిండ్రు అనే అంశాన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాము, మేము తీసుకునేటువంటి అయితే చట్టబద్ధంగా ఈరోజు మేము ప్రజల పక్షాన ప్రజల కోసం అభివృద్ధి కోసం మేము ముందుకు వచ్చినాము, అధికార పార్టీతో నుండి పనిచేస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు దానం నాగేందర్ గారు కావచ్చు, కడియం శ్రీహరి గారు కావచ్చు, ఎవరైనా కూడా స్పీకర్ నిర్ణయం తుది నిర్ణయం. సుప్రీంకోర్టు ఎంత స్పష్టంగా చెప్పిందండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అక్కడ ఆ ప్రాంత ప్రజల నిర్ణయం ప్రకారంగా వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చు, ఉండి పని చేసుకోవచ్చు, తప్పేం లేదు అని అన్నారు. అది మరి నేను కేటీఆర్ కి ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా ఈ వేదిక ద్వారా. కేటీఆర్ గారు గతంలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వచ్చినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మంత్రి పదవి ఇచ్చారు మీ పార్టీలో, అవునా? అది చట్ట వ్యతిరేకం కాదా ఆ రోజు? అదే సబితాయిందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిండ్రు, వారికి మంత్రి పదవి ఇచ్చిండ్రు, ఆ రోజు చట్ట వ్యతిరేకం కాదా? అదే మల్లారెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వచ్చిండ్రు, అలా చట్ట వ్యతిరేకం కాదా? ఈరోజు నీ అహంకారానికి నీతో ఇమడలేక నువ్వు చేసేటువంటి జిమ్మికులని, నువ్వు చేసేటువంటి తక్కుటమార డ్రామాలను చూడలేక వాళ్ళు పక్కకు వచ్చి వాళ్ళు సొంతంగా ప్రాంతాలు వాళ్ళ నియోజకవర్గ ప్రజలతో తిరుగుతున్నారు. దానికి నువ్వు నీ ప్రగతి భవన్ కి నీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వస్తలేరు అని చెప్పి అక్కస్తోన వాళ్ళ మీద నువ్వు కేసులు పెట్టడం ఏమన్నా కరెక్టేనా? ఇది ప్రజలకు మేలు చేస్తుంటే వాళ్ళని మేలు చేయనీయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తివి నువ్వు. కానీ ఇక్కడ ప్రజలతోటి ఎన్నుకోబడి ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద నమ్మకంతో ఓట్లేస్తే వాళ్ళ పార్టీలు మారి ఆ ప్రజలకు ఏం చేస్తున్నట్టు? అంటే ఇప్పుడు ఏమనంటేనేమో అధికార పార్టీలోకి వెళ్తే ఎక్కువ మెరుగైనటువంటి అభివృద్ధికి ఇక్కడ కారణం అవుతాం అని చెప్పేసి అంటూనే వాళ్ళ స్వప్రయోజనాల కోసం మారుతున్నారు తప్ప ఇక్కడ ఏ నియోజకవర్గం బాగుపడి వచ్చిందని అనుకుంటున్నారు? ఈ రోజు ఒకటే రవి గారు, మీరు అడుగుతున్న ప్రశ్నకు నేను సమాధానం ఏంటంటే, ఈ రోజు ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తిని ఆ ప్రాంత ప్రజలు ఎందుకు గెలిపించుకుంటారు? ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనేది ఒక ఉద్దేశంతో అక్కడ ఉండేటువంటి సమస్యలని అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షంలో ఉండి కొట్లాడితే రాదా? ఇప్పుడు అక్కడ నాయకత్వం కూడా ఉంటది. అక్కడ ఉండేటువంటి నాయకుడు బలమైన నాయకుడు ఉండాలి. అక్కడ ఉండేటువంటి నాయకుడు అక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు అనేట ఆయన ఏ రోజు కూడా ఆయన అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తలేరు. అక్కడ గెలిచిండు కానీ ప్రమాణ స్వీకారాన్నే పదవి పోతాయేమో అనే ఉద్దేశంతో ప్రమాణ స్వీకారం చేసిండు. దాని తర్వాత ప్రతిపక్ష హోదా గల వ్యక్తి ప్రతిపక్షంలో ఒక్కరోజన్నా ఉండి ఆడ మాట్లాడిండ ప్రజల పక్షాన లేడు కదా. అందుకే నీతో ఎమ్మెల్యేలు ఉంటలేరాడా? చాలా స్పష్టంగా మీ నాయకత్వాన్ని వ్యతిరేకించి మీ నాయకత్వంలో మేము పనిచేయలేము, మీ నాయకత్వంలో ఉంటే మా ప్రాంత ప్రజలకు అన్యాయం అవుతుంది అని చెప్పి పక్కకు వచ్చి ఇండిపెండెంట్ గా ఉన్నారు వాళ్ళు. దానిలో తప్పేముంది? ఈరోజు నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అని అంటే 100% మీరే కాదు, మేము కూడా ప్రజలుగా ఓటర్లుగా ఈరోజు మేము శిక్షించాలి అని చెప్పి మేము న్యాయస్థానాలను కోరుతాం. కానీ తప్పలేదు కదా. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు మా డెవలప్మెంట్ చేసుకుంటాము, మేము అధికార పార్టీలో నాయకులతో పోయి వినపించుకుంటామని చెప్తున్నారు. దాంట్లో తప్పేముంది? నీ నియంత్రపోకడకు, నీ అహంకారత్వానికి ఈరోజు ఆ రోజు వచ్చినప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకున్నావా? చదువుకున్నావు కదా అప్పుడు తెలియదా? అప్పుడు చూసలేవా? మీ నాన్నగారికి చెప్పేది ఉంటే మళ్ళీ ఆ రోజు అవును నాన్నగారు మనం చేసే తప్పు అని చెప్పి మళ్ళీ ఎందుకు ఆ రోజు నిర్ణయం తీసుకోలేదు? ఆ రోజు అంటే మీరు చేస్తే కరెక్ట్, మిగతా ప్లేస్ లో పోయినప్పుడు అది రాంగ్ ఎట్లయితుంది? ఇది కరెక్ట్ కాదు. ఏమంటున్నా అంటే ఒకవేళ ఉప ఎన్నిక జరిగినా, ఒకవేళ రాజీనామా జరిగినా కేటీఆర్ అనే అహంకారి విషయంలో మాత్రమే ఇది ఉప ఎన్నిక జరుగుతున్నట్లు, ప్రజలకు మధ్యలో జరుగుతున్నట్లు కాదు. ఇక్కడ ఈ ఎన్నికలు జరగాలి, ఒకవేళ జరుగుతున్నాయి అని అంటే
ఎలక్షన్ కి అయినటువంటి మొత్తం డబ్బులు మొత్తం కూడా కేటీఆర్ వల్లనే దుర్వినియోగం అవుతుంది అనే ఒక అంశాన్ని ఈరోజు మనం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఇది ఏదైతే ఎమ్మెల్యే పదవిలో ఆల్రెడీ ఉండగానే ఈ ఎంపీ పదవికి పోటీ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది చట్టబద్ధతగా ఇది దీన్ని వ్యవహరిస్తున్నట్ట లేకపోతే కాదంటే, అంటే అధికారంలో ఉన్నాం కదా అని ఏది పడితే అది చేస్తాం, ఏది ఎలా పడితే అలా ఉంటామంటే అది ఎంతవరకు కరెక్ట్? దానికంటే ఏమంటారా? ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు అందరికీ ఉంది. సో దాన్ని ఏ విధానంగా పోటీ చేసిండ్రు, ఏ విధంగా దానికి అంతకుముందు ఉన్నటువంటి పదవులకు రాజీనామా చేసి వాళ్ళు పోటీ చేయాలి. సో దానికి తగ్గట్లుగానే దాన్ని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాటిని మనము ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక నాయకుడు ఒక నాయకత్వంగా వాళ్ళు పరిశీలించుకుంటారు ఎన్నికల్లో, ఆ విధంగా ముందుకెళ్ళారు. ఓకే, కానీ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ పార్టీలు మారడం అనేది ఎప్పటి నుంచో ఆచారంగా వస్తుంది. అది ఫిరాయింపుల చట్టం ప్రారంభించిందే మీ పార్టీ, కానీ మీరే ఉల్లంఘిస్తున్నారు అనేది రకరకాల మీ మీద కోర్టులో కూడా అన్ని కేసులు వేయడం జరిగింది, పిటిషన్లు వేయడం జరిగింది. సో మరి దీన్ని ఉల్లంఘించినందుకు ఏ రకంగా చూస్తారు మీరు అసలు? అదండి, అంటే రాజీవ్ గాంధీ గారు ఏర్పాటు చట్టపరంగా ఈరోజు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారంగా మాత్రమే ఈరోజు తీర్పు ఉండబోతుంది. ఆ తీర్పు అనుగుణంగానే మనం ముందుకు పోవాలి. దాని మీద మనం ఆ పాయింట్స్ మీద మనం మాట్లాడేటువంటి అర్హత మనకు లేదు అనేది చాలా స్పష్టంగా మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా మనకు ఉంది. కాబట్టి మనం దాన్ని ఆ విషయంలో మనం హైకోర్టు తీర్పుని కానీ స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని కానీ మనము డిసైడ్ చేయలేము అనేది అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఒకవేళ నాగేంద్ర గారు నిజంగానే ఒకవేళ అంటే ఆయన రిజైన్ చేస్తే మళ్ళీ మీరే బీఫామ్ ఇచ్చే అవకాశం ఉందంటారా? లేకుంటే మళ్ళీ ఆయన, ఎందుకంటే రకరకాల వార్తా కథనాలు అయితే వినపడుతున్నాయి, బీఆర్ఎస్లోకి వెళ్తారని కూడా వార్తలు అయితే వినపడతామని, మరి మా పార్టీ తరఫున కండిషన్ కూడా పెట్టడం జరుగుతుంది. మంత్రి పదవి పార్టీ మెంబర్షిప్ తీసుకుంటే తప్పకుండా పార్టీ పరిశీలిస్తుంది. పార్టీ కేంద్ర నాయకత్వం ఉంది, కేంద్ర నాయకత్వం వారు పరిశీలిస్తారు. రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం కూర్చొని బలమైన నాయకుడిగా ఉన్న వ్యక్తికి తప్పకుండా అవకాశం ఇస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మీరు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలే చూసిండ్రు, పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకొని టస్కర్లు పెట్టుకొని ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎన్ని పెద్ద పేడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి హంగామాలు చేసినా, ఎన్ని దొంగోట్లు వేయించుకున్నా ఈ రోజు ఏమైంది? వాళ్ళు దొంగోట్లు వేయించుకున్న సాక్ష్యాలు ఉన్నాయండి మా దగ్గర. వాళ్ళు 30,000 దొంగోట్లు వేసుకున్న సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. మేము ఏమంటున్నాము, ఎన్నికల కంటే ముందు 4వ తేదీన ఇక్కడ జరిగినటువంటి డిబేట్లనే మేము చెప్పినాము, వీళ్ళు 30,000 దొంగోట్లు ఏ విధంగా వేసుకుంటున్నారు ఏంది అని చాలా స్పష్టంగా ఆడియోనే బయటకు వచ్చింది కదండి. నేను చెప్పింది తర్వాత ఆడియో కూడా బయట